శ్రీం హంసః. ఓం శ్రీ ఆమ్నాయ దేవతాభ్యో నమః. ఓం శ్రీ ఉన్మనీ భైరవీ మహాదేవ్యై నమః. దివ్యాత్మ స్వరూపులారా, ఆమ్నాయ దేవతల గురించి మీరు శ్రవణం చేస్తున్నారు. నిన్నటి రోజున జ్ఞానార్ణవ తంత్రశాస్త్రం ప్రబోధించినటువంటి ఉన్మని భైరవి యొక్క తత్వం ఏమిటిదో, మార్మిక జ్ఞానం ఏమిటిదో చక్కగా తెలుసుకున్నారు. జ్ఞానార్ణవ తంత్రశాస్త్రము 3 శ్లోకాలలో ఉన్మని భైరవి గురించి చెప్పడం జరిగింది. ఉన్మని భైరవి అంటే అసలు ఏమిటిది అనేది ముందు తెలుసుకోవాలి. ఉన్మని అని అంటే నిస్సంకల్ప స్థితి, థాట్లెస్ స్టేట్. బ్రాహ్మీ స్థితి, బ్రహ్మానుభూతి, నిర్వికల్ప సమాధి అని మనం ఏదైతే చెబుతూ ఉంటామో ఆ యొక్క నిస్సంకల్ప స్థితినే ఉన్మని అని అంటారు. ఉన్మని భైరవి అని అంటే సదా ఆత్మానందములో రమించేటువంటి మాత, పూర్వామ్నాయ దేవత, భోగయోగాలను ప్రసాదించేటువంటి దేవత. కాబట్టి ఎవరైతే ఉన్మని భైరవిని ఆరాధిస్తారో వాళ్ళ కలిగే ఫలం ఏమిటిది అంటే భోగము, యోగము, ఆత్మానంద పారవశ్య నిర్వికల్ప స్థితి కలుగుతుంది వాళ్ళకు. మరి ఉన్మని భైరవి 12 భైరవి నామాలలో ఉందా అని మీరు గనక పరిశీలన చేస్తే 12 భైరవి మాతలు ఎవరు వాళ్ళు అని అంటే, మొట్టమొదటి భైరవి మాత సంపత్ప్రద భైరవి, సకల సిద్ధి భైరవి, భయనాశిని భైరవి, చైతన్య భైరవి. ఇక్కడ 4 అయ్యారు. భువనేశ్వరి భైరవి నెంబర్ 5, కామేశ్వరి భైరవి, అన్నపూర్ణ భైరవి, రుద్ర భైరవి. ఇక్కడికి 8 అయ్యారు. నిత్య భైరవి, భద్ర భైరవి, శుభంకరి భైరవి, శ్మశాన భైరవి. మనము భైరవి మాత అన్నప్పుడు కాలభైరవుని యొక్క ధర్మపత్ని అని తెలుసుకున్నాము. మరి ఆ మహాదేవి ఎంతటి నిగూఢమైనటువంటి అవతారములను ధరిస్తుందో మీరు అర్థం చేసుకున్నారు. 12 భైరవి మాతలను ఆరాధిస్తే 12 ఫలాలు కలుగుతాయి. ఎవరికి ఏం కావాలో అది ఎన్నుకోవడమే. తంత్రశాస్త్రములో ఉన్న గొప్పతనం ఏమిటిదంటే ఒకటే ఫలం ఉండదు. నువ్వు మోక్షాన్నే పొందు, నువ్వు భోగాన్నే పొందు, ఇట్లా ఉండదు. వాట్ యు వాంట్స్. చూసారా, మనం హోటల్కి వెళ్ళినప్పుడు ఏం కావాలి మీకు అని రకరకాల టిఫిన్ ఐటమ్స్ ఎట్లా మనకు లభిస్తాయో అట్లా భైరవి తత్వములో కూడా 12 రకాల భైరవి మాతలు ఉన్నారు. నాకు డబ్బులు కావాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలి? సంపత్ప్రదా భైరవి. చూసారా, ఆమె పేరే సంపత్ప్రద అంటే డబ్బులు ఇస్తుంది. ఇక సకల సిద్ధి, నాకు ఈ డబ్బులు వద్దండి, నాకెందుకు వచ్చినాయి డబ్బులు, నాకు ఆ సిద్ధులు కావాలి అంటే సకల సిద్ధి భైరవిని ఆరాధించాలి. ఓం సకల సిద్ధి భైరవ్యై నమః. భయనాశిని భైరవి. చాలా మంది భయపడుతుంటారు, ప్రతి చిన్నదానికి పెద్దదానికి భయపడుతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు ఓం భయనాశిన్యై నమః అని స్మరించాలి. ఇక చైతన్య భైరవి అంటే సూపర్ కాన్షియస్నెస్, రమణ మహర్షి చెప్పినటువంటి ఎరుక అన్నటువంటి దివ్య స్థితిలోనూ ఉండాలి అంటే చైతన్య భైరవిని ఆరాధించాలి. ఇక భువనేశ్వరి భైరవి. చూసారా, భువనేశ్వరి భైరవి అంటే ఎవరు? ఈమె త్రైలోక్యమోహన మహాదేవి.
అంటే మీకు ద్వాదశ భైరవీ మాతలలో 5వ భైరవీ మాతను ఏమంటారంటే భువనేశ్వరి మాత అంటారు. భువనేశ్వరి భైరవి అంటారు. ఈ భువనేశ్వరి భైరవినే ఉన్మని భైరవి అంటారు. అది మీరు శ్రీచక్రం తీసుకుంటే మొట్టమొదటి చక్రము త్రైలోక్య మోహన చక్రం. మరి ముల్లోకాలకు మోహాన్ని కలిగించేటువంటి శక్తి ఏమిటిది అంటే భువనేశ్వరి తత్వం. అమ్మ యొక్క బీజాక్షరం ఏమిటిది? హ్రీం. హ్రీం అంటే ఎలాంటి బీజాక్షరం? అది మాయా బీజాక్షరం. అంటే అమ్మ మాయాస్వరూపిణి. ఎంతటి మాయాస్వరూపిణి అంటే బ్రహ్మ విష్ణు రుద్రులకే ఆమె అద్భుతము చూపించింది. బ్రహ్మదేవుని తీసుకెళ్లి అనేక బ్రహ్మలోకాలలో ఉన్నటువంటి బ్రహ్మలను చూపించింది. విష్ణుమూర్తికి అనేక లోకాల్లో ఉన్నటువంటి విష్ణుమూర్తులను చూపించింది. రుద్రునికి అనేక లోకాలలో ఉన్నటువంటి రుద్రులను చూపించింది. వాళ్ళకు మతి పోయింది. అందుకే మాయా స్వరూపిణి అంటారు. కాబట్టి ద్వాదశ భైరవీ మాతలలో భువనేశ్వరి దేవినే ఉన్మని భైరవి అని అంటారు. 6వ భైరవి ఎవరు అంటే కామేశ్వరి భైరవి. మీరు తెలుసుకున్నారు కామేశ్వరి ఎవరు అంటే మహాత్రిపుర సుందరి. అన్నపూర్ణ భైరవి చూశారా బాబు? మనం కాశీ అన్నపూర్ణ తల్లి అంటాం. మరి ఎవరు ఆమె? 12 భైరవీ మాతలలో ఒకరు. ఇక రుద్ర భైరవి, రుద్రాణి అంటారు చూడండి. రుద్రాణి అంటూ ఉంటారు. ఎవరి రుద్రాణి అంటే రుద్ర భైరవి. ఇక నిత్య భైరవి, భద్ర భైరవి. ఎవరికైనా ఆపద వస్తుంది, ఆపదలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, ఇబ్బందులు పడ్డాను అనుకుంటే భద్ర భైరవిని ఆరాధించాలి. ఇక శుభంకరి భైరవి. నీకు శుభాలు కలగాలి, అశుభాలు తొలగాలి అని అంటే శుభంకరి భైరవిని ఆరాధించాలి. ఇక లాస్ట్ భైరవి శ్మశాన భైరవి. డబ్బులు కోరుకునేవాడు సంపత్ ప్రదాను పట్టుకుంటాడు. రకరకాల ఫలాలు కోరుకునేవారు రకరకాల మాతలను పట్టుకుంటారు. మరి అఘోరీలు, అఘోరాలు ఎవరిని పట్టుకుంటారు అంటే శ్మశాన భైరవిని పట్టుకుంటారు. అమ్మ శత్రునాశనం చేస్తుంది. ఈ రకంగా మీరు 12 భైరవీ మాతలలో 5వ భైరవీ మాత అయినటువంటి భువనేశ్వరి దేవియే ఉన్మని భైరవి అని తెలుసుకున్నారు. ఈ జ్ఞానంతోనే మీరు అమ్మను ఆరాధించాలి. లేదనుకోండి ఊరికనే ఉన్మని భైరవి అంటే కలిగే ఫలాలు తక్కువగా ఉంటాయి. ఈ రకంగా మీరు ద్వాదశ భైరవీ మాతల గురించి శ్రవణం చేశారు. ఉన్మని భైరవి అంటే భువనేశ్వరి దేవి అని కూడా తెలుసుకున్నారు. ఉన్మని భైరవి మంత్రాన్ని మీరు తెలుసుకోవాలి. చూడండి, అనేక మంత్రాలు ఉపదేశం చేశాను. దశమహావిద్యా దేవతల మంత్రాలు, దశ భైరవుల మంత్రాలు, అష్టభైరవుల, అష్టమాతృకల మంత్రాలు, ఇవన్నీ మీకు ఉపదేశం చేశాను. ఇవన్నీ ఇండియాలో జరిగినాయి. చూశారా బాబు? ఆమ్నాయ దేవతల యొక్క ఉపదేశము మీకు అమెరికాలో జరుగుతూ ఉంది. నేను చెప్పాను కదా మీకు, ఆమ్నాయ దేవతలు అంటే సర్వోన్నతమైనటువంటి దేవతలు. లిమిటెడ్ దేవతలు కాదు వీళ్ళు, ఇండియాకు పరిమితమైన దేవతలు కాదు వీళ్ళు, విశ్వమునకు పరిమితమైనటువంటి దేవతలు కూడా కాదు, సర్వాన్ని ఆవరించినటువంటి సర్వోన్నతమైనటువంటి దేవతలు. జ్ఞానార్ణవ తంత్రశాస్త్రము ఉన్మని భైరవి యొక్క మూల మంత్రం ఏమిటిదో చక్కగా చెప్పడం జరిగింది. ఈ మూల మంత్రాన్ని ఫస్ట్ మీకు ఉపదేశం చేసే ముందర అసలు ఆ మూల మంత్రములోని తత్వాన్ని మీకు చెబుతాను. అప్పుడే మీకు ఆ మంత్రము యొక్క గొప్పతనం ఏమిటిదో తెలుస్తుంది. మరి ఏమిటిదో ఆ మంత్రం అని అంటే హస్రీం సహ్రీం హ్రీం సకల హ్రీం శ్రీం కురు హ్రీం నిత్యే స్వాహ. ఇది మంత్రం. 17 అక్షరముల మంత్రం. సప్త దశాక్షరి అని అంటారు. 17
లెటస్ ఇటువంటి దివ్య మంత్రములోని తత్వాన్ని, మార్మిక జ్ఞానాన్ని ముందు మీరు తెలుసుకొని ఆ తర్వాత ఉపదేశం పొందాలి. మీకు దీన్ని ఏమంటారంటే చతుర్కూట మంత్రము అంటారు. ఈ మంత్రాన్ని, ఉన్మని భైరవ మంత్రాన్ని చతుర్కూట మంత్రము అంటారు. అంటే 4 విభాగాలుగా విభజించబడి ఉంటుంది. మొట్టమొదటి కూటం ఏమిటిది? హస్రీం సహ్రీం హ్రీం, ఇది మొదటి కూటం. సకల హ్రీం, ఇది రెండవ కూటం. శ్రీం కురు హ్రీం, ఇది మూడవ కూటం. నిత్యే స్వాహ, ఇది 4వ కూటం. నిత్యే స్వాహ, ఇది 4వ కూటము. మొట్టమొదటి కూటం ఏమిటిది? హస్రీం సహ్రీం హ్రీం. ఇది గమనిస్తే చూడండి, నేను చెప్పినటువంటి నిగూఢ జ్ఞానాన్ని, మంత్రములోని పరమార్థాన్ని మీకు సమన్వయం చేస్తూ ఉన్న ఉన్మని భైరవి అంటే భువనేశ్వరి దేవి అన్నాను. హ్రీం అన్నది మీకు తెలుసు, భువనేశ్వరి బీజాక్షరం. ఇక్కడ మీకు ఆ మంత్రంలో మీరు చూసి గమనిస్తూ ఉంటే ఏం కనబడుతుంది మీకు? హ్రీం 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 అని మీకు ఎన్నిసార్లు వచ్చింది చూడండి ఒకసారి. హస్రీం సహ్రీం సహ్రీం, చూసారా? ఒకటి. హ్రీం రెండోసారి. సకల హ్రీం మూడోసారి. శ్రీం కురు హ్రీం నాలుగోసారి. అంటే నీకు 4 సార్లు వచ్చింది హ్రీం 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 అని. హ్రీం అంటే ఏమిటిది? భువనేశ్వరి బీజాక్షరం. సో మొదటి కూటములో హస్రీం, హకారం అంటే ఏమిటిది అని అంటే పరమశివుడు. హకారం అంటే ఆకాశ బీజాక్షరం, శివ బీజాక్షరం. మీరు తెలుసుకున్నారు, ఇవన్నీ చెప్పాను ఆల్రెడీ. హస్రీం, చూసారా? హస్రీం అనే పదంలోన హస్ రీం, రీం వచ్చింది మీకు. హసకలర హ్రీం, ఈ మంత్రం మీకు ఉపదేశం అయింది. హసకలర హ్రీం. ఇక్కడ మీరు గమనిస్తే హస్రీం అంటే హస్ రీం. హస్ అన్నప్పుడు చూసారా? హకారం సకారం, సకారం అంటే అమ్మ. మరి రకారం ఏమిటిది అంటే అగ్ని బీజం. మనము శ్వాసలు తీసుకుంటూ ఉంటాం. ఏమిటా శ్వాస యొక్క మాడ్యులేషన్, ప్రొనౌన్సియేషన్ అంటే హస్. చూసారా? హస్ అంటుంటాం మనం ఊపిరి తీసుకునేటప్పుడు. హస్ రీం, హస్రీం సహ్రీం అంటే విలోమం. ఐం క్లీం సౌ, సౌ క్లీం ఐం విలోమం. సహ్రీం అన్నప్పుడు మళ్ళీ సకారం అంటే అమ్మ, చంద్రబీజం. ఇది మొదటి కూటం. అంటే మొదటి కూటంలో మీకు శివుడు, శక్తి, చంద్రుడు, భువనేశ్వరి దేవి వీళ్ళందరూ వచ్చారు. ఇక రెండవ కూటం ఏమిటిది? హస్రీం సహ్రీం హ్రీం, ఇది మొదటి కూటం. రెండవది ఏమిటిది? సకల హ్రీం, సకల హ్రీం. మనకు బాలా త్రిపుర సుందరి షోడశి మంత్రములో, పంచదశి మంత్రములో కూడా మీకు ఈ మంత్రం వస్తుంది. సకల హ్రీం అసకల హ్రీం అసకహల హ్రీం సకల హ్రీం. సకల హ్రీం గో స అంటే ఆదిపరాశక్తి. ఖ అంటే ఏమిటిది? కాముడు, కామితములు, మన్మధుడు. ఇక ల అంటే లకారం అంటే పృథ్వీతత్వం. సకల హ్రీం శ్రీం కురు. చూడండి, శ్రీం ఇక్కడ వచ్చింది మీకు మహాత్రిపుర సుందరి యొక్క బీజాక్షరం. శ్రీం కురు. చూసారా? మీకు ఈ మంత్రములోన భోగము యోగము అన్నాం. మరి భోగాలు ఎట్లా వస్తాయి? డబ్బులుంటే వస్తాయి. అందుకే శ్రీం కురు. యోగానికి డబ్బులతో పని లేదు, ధ్యానంలో కూర్చోవడమే. అదే నువ్వు ఎంజాయ్ చేయాలంటే యు వాంట్ మనీ, యు హ్యావ్ టు ఎర్న్ మనీ. నువ్వు డబ్బుల కోసం శ్రమించాలి. ఈ మంత్రం ఏం చేస్తుంది? నీకు డబ్బులు ఇస్తుంది, యోగం కూడా ఇస్తుంది. శ్రీం కురు హ్రీం నిత్యే. అది హ్రీం నిత్యే. అమ్మా భువనేశ్వరి, ఆ శివుడు ఏ విధంగా
నిత్యస్వరూపుడు, నీవు కూడా నిత్యస్వరూపినివి. అందుకే చూశారా, మీకు 9వ భైరవి పేరేమిటిది? నిత్య భైరవి. అందుకే హ్రీం నిత్యే స్వాహ అంటున్నాడు. నిత్యాది దేవతలు ఎవరు వీళ్ళందరూ? చూశారా, అంత అమ్మ యొక్క కళలు. ఈ రకంగా మీరు చతుర్కూట మంత్రములోని తత్వాన్ని అర్థం చేసుకున్నారు. ఈ మంత్రం చేస్తే శివశక్తుల యొక్క అనుగ్రహం, భోగ యోగాల ప్రాప్తి, ఐశ్వర్య ప్రాప్తి, మోక్ష ప్రాప్తి, ఆత్మానంద పారవశ్య ప్రాప్తి, నిస్సంకల్ప స్థితి, ఇవన్నీ మీకు సంప్రాప్తం అవుతాయి. ఇక్కడ 3 గంటలకు రాత్రి అంటే మీకు పగలు 2:30 అవుతుంది. కరెక్ట్ గా 3:10 ఆ టైంలోన ఓం అనేటువంటి శబ్దం వినబడింది. నాకు మాతంగిలో ఈ విధంగా వినబడింది. ఎక్కడ ఓంకార ప్రతిపాదితం ఆ దేవత ఉంటుందో ఆ రోజు రాత్రి నాకు ఇటువంటి ఎక్స్పీరియన్స్ కలుగుతాయి. నిన్న రాత్రి ఓం అని శబ్దం వినగానే మెలకు వచ్చింది నాకు 3:30 ఆ టైంలో. అంటే ఉన్మని భైరవి అంటే ఎవరు అని అంటే పరబ్రహ్మ స్వరూపిణి అది. అందుకే భోగ యోగ ప్రదాపరా అన్నది శాస్త్రం. భోగమిస్తుంది, యోగమిస్తుంది, పరాత్పర స్వరూపిణి అని చెప్పడము జరిగింది. చక్కగా మీరు ఉన్మని భైరవి గురించి తెలుసుకున్నారు. ఓంకార స్వరూపిణి, పరబ్రహ్మ స్వరూపిణి, నిరాకార స్వరూపిణి, ఆత్మానంద ప్రధాయిని, భోగ యోగ దాయిని అని తెలుసుకున్నారు. ఇప్పుడు మంత్రోపదేశం. అమెరికాలో తొలి మంత్రం ఇది. ఇండియాలో చాలా మంత్రాలు చెప్పాను. అమెరికాలోన ఇప్పుడు చెప్పబోయే మంత్రము తొలి మంత్రము. ఇక ఈ రోజు నుంచి మళ్ళీ మీరు అగరొత్తులు వెలిగించడం, మంత్ర జపం చేయడం మొదలు పెడతారు. శివరాత్రికి ఉన్మని భైరవి వస్తుంది. అప్పుడు అమ్మవారిని మీరు కనులారా దర్శించవచ్చు. 3 అగరొత్తులు వెలిగించండి. వెలిగించండి అంటే ఇండియాలో ఉన్న వాళ్ళే వెలిగించండి, ఇక్కడ కుదరదు. నేను ఇప్పుడు నీ స్పీచ్ చాలా మంది వింటూ ఉంటారు, విదేశాల్లో ఉండేవాళ్ళు. గురువు గారు చెప్పారని వాళ్ళు ఏమి వెలిగించారు. వెలిగించారనుకోండి, భైరవి రాదు, కాప్ వస్తాడు. హూ ఇస్ దట్ గాడ్ అని చెప్పేసి. అవకాశం ఉంటే మీరు వెలిగించుకోండి, లేకపోతే లేదు. ఇండియాలో ఉన్న వాళ్ళు వెలిగించండి, ఫారెన్ లో ఉన్న వాళ్ళు అవసరం లేదు. చిన్ముద్రలో ఉండండి, ఎందుకంటే ఇది అమ్మను మీరు ఈ ముద్రతోనే ఆరాధించాలి. 3 అగరొత్తులు వెలిగించండి. ఇండియాలో ఉన్న వాళ్ళు అమ్మవారి చుట్టూ తిప్పండి, నమస్కార ముద్రలో ఉండండి. అందరూ నేను చెప్పిన తర్వాత చెప్పండి. ఓం ఐం శివశక్తి సాయి భైరవ సిద్ధ గురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః. ఓం అత శ్రీ ఉన్మని భైరవి సప్తదశాక్షరీ మంత్రోపదేశం. మంత్రం చెప్పేటప్పుడు ఎవరు రిపీట్ చేయకండి, జస్ట్ వినండి. ఆ తర్వాత నేను మీ చేత పలికిస్తాను. హశ్రీ సహ్రీ హ్రీ సకల హ్రీం శ్రీం కురు హ్రీం నిత్యే స్వాహా. హశ్రీం సహ్రీం హ్రీం సకల హ్రీం శ్రీం కురు హ్రీం నిత్యే స్వాహా. హశ్రీం సహ్రీం హ్రీం సకల హ్రీం శ్రీం కురు
హ్రీం నిత్యే స్వాహ. చక్కగా ఉపదేశమైంది బాబు, పలికిస్తాను, చెప్పండి. హ్రీం సహ్రీం హ్రీం సకల హ్రీం శ్రీం కురు హ్రీం నిత్యే స్వాహ. ప్రాప్తాప్రాప్తాలు ఎలా ఉంటాయో, ఆమ్నాయ దేవతలలో ఉన్మని భైరవి యొక్క మూల మంత్రం ఉపదేశం చేసేటువంటి భాగ్యము ఈ దేశానికి పట్టింది. టెక్సస్ రాష్ట్రానికి వచ్చింది. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత అదృష్టవంతులో, ఇదిగో వాళ్ళకు కూడా మహాభాగ్యం పట్టింది. ఆమ్నాయ దేవతలలో తొలి దేవత అయినటువంటి ఉన్మని భైరవి యొక్క మూల మంత్రాన్ని మీరు శ్రవణం చేశారు, ఉపదేశంగా పొందారు. ఈ రోజు నుంచే ప్రారంభం చేయండి. ఎవరైతే శివరాత్రి నాడు ప్రతిష్ఠించబోయే 27 విగ్రహాల దాతలుగా ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా మీరు ఈ మంత్రాన్ని జపం చేయండి. ఎంత జపము చేస్తే అంతటి ఫలాలు మీకు సంప్రాప్తమవుతాయి. ఉన్మని భైరవి యొక్క అనుగ్రహము కలుగుతుంది. ఇక ఎవరికైనా ఐశ్వర్యం కావాలి, భోగ యోగాలు కావాలి అనుకున్న వాళ్ళు అన్ని విగ్రహాలు కట్టుకోలేకపోయినా ఉన్మని భైరవికైనా కట్టుకోండి. ఈ రకంగా ఉన్మని భైరవి యొక్క మూల మంత్రాన్ని శ్రవణం చేశారు. చక్కగా అందరూ జపము చేయండి. వెరీ పవర్ఫుల్ మంత్రం ఇది. ఆత్మానంద పారవశ్యం మీకు కలుగుతుంది. హ్రీం సహ్రీం హ్రీం సకల హ్రీం శ్రీం కురు హ్రీం నిత్యే స్వాహ అంటే అలా ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. ఎందుకు? ట్రాన్స్ మంత్రం ఇది. ఆత్మానంద పారవశ్యాన్ని కలిగించే మంత్రం. చక్కగా మీరు ఉపదేశంగా పొందారు. ఆత్మస్వరూపులారా, నిన్ననే మన సైట్కు సంబంధించినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్ మనకు రావడం జరిగింది. ఒకసారి మీరు కూడా చూడండి. ఆత్మస్వరూపులారా, ఆశ్రమానికి సంబంధించినటువంటి కొటేషన్స్ తీసుకుంటూ ఉన్నాము. మన ఇండియాలో లాగా ఇక్కడ చాలా క్విక్ ప్రాసెస్ ఉండదు. ఎవరితో మాట్లాడాలన్నా అపాయింట్మెంట్ అంటారు. ఆ అపాయింట్మెంట్ కూడా తొందరగా ఇస్తారా అంటే 2 days అంటారు, 3 days అంటారు, 1 week అంటారు. ఇట్లా ఉంటాయి కథలు వీళ్ళ దగ్గర. సో కొంతమంది దగ్గర కొటేషన్స్ తీసుకున్నాము. ఇక ఏది బెస్టో చూసుకుంటే మనం వాళ్ళకు వర్క్ అలాట్మెంట్ ఇస్తాము. నేను చెప్పాను, నేను ఇక్కడ 20 days ఉంటాను. ఈ లోపలనే ల్యాండ్ క్లీనింగ్, కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్, బోర్, వెల్ ఇవన్నీ అయిపోవాలి ఫాస్ట్గా అన్నాను. ఎందుకంటే 30 గంటలు ప్రయాణం చేసి ఇక్కడికి వస్తున్నాం. ఏదో వచ్చాము పోయాము అంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు. అందుకని ఇవన్నీ చేస్తూ ఉన్నాం. చక్కగా మీరు ఈరోజు ఉన్మని భైరవి గురించి తెలుసుకున్నారు. పూర్వామ్నాయ దేవత ఈమె. అమ్మ యొక్క అనుగ్రహానికి పొందడానికి ఇది ఒక సులభమైనటువంటి మార్గము. మళ్ళీ మనం రేపు కలుసుకుంటాం. అందరూ చెప్పండి. ఓం హ్రీం శ్రీం ఐం భం శ్రీం హంసః